नमस्कार। आप देख रहे हैं टीटीएन 24 न्यूज और मैं हूं आपके साथ मानवी ठाकुर। शुरुआत करते हैं आज की खास खबरों के साथ। पेदापल्ली जिले में मीडिया संस्थानों पर हो रहे हमलों के खिलाफ पेदापल्ली प्रेस क्लब के सदस्यों, विभिन्न मंडलों के पत्रकारों और सामाजिक संगठनों ने जोरदार विरोध प्रदर्शन किया। रिपोर्ट। पेद्दापल्ली जिला केंद्र में मीडिया संस्थाओं पर हो रहे हमलों को तुरंत रोकने की मांग करते हुए पेद्दापल्ली प्रेस क्लब के पत्रकारों ने तेलंगाना अमरवीर स्तूपम से एक रैली निकालकर राजीव राजमार्ग पर रास्ता रोको आंदोलन किया। इसके बाद अंबेडकर प्रतिमा के सामने मीडिया डेस्क प्रतिनिधियों पर हुए हमलों के विरोध में उन्होंने कहा कि संविधान द्वारा दी गई पत्रकारिता की स्वतंत्रता की रक्षा की जानी चाहिए। पत्रकार सरकार और जनता के बीच एक सेतु के रूप में काम करते हैं, इसलिए उन पर हो रहे हमलों को तुरंत बंद किया जाए, ऐसी मांग पत्रकारों ने की। इस प्रदर्शन में जिले भर के सभी यूनियनों से जुड़े प्रिंट और इलेक्ट्रॉनिक मीडिया के पत्रकारों ने भाग लिया। विभिन्न राजनीतिक दलों के नेताओं ने भी मीडिया के समर्थन में अपनी आवाज बुलंद की। पत्रकारिता की आजादी को रौंदने का काम आंध्र प्रदेश सरकार कर रही है। साक्षी संपादक धनंजय रेड्डी पर दर्ज किया गया केस तुरंत वापस लिया जाए। मीडिया सरकार और जनता के बीच एक पुल की तरह है। सरकार की जनकल्याण योजनाओं को जनता तक पहुंचाने में पत्रकारों की भूमिका अहम है। पत्रकारों पर झूठे मुकदमे दर्ज करना गलत है। आंध्र प्रदेश में मीडिया पर इस तरह की पाबंदियां लोकतंत्र के खिलाफ है। सरकार को चाहिए कि वो जल्द से जल्द इन प्रतिबंधों को हटाएं। खबरों का सिलसिला लगातार जारी है। आप बने रहिए टीटीएन 24 न्यूज के साथ। విమర్శాత్మకంగానే లేకుంటే స్వయం ప్రతిపత్తితోని పరిశోధనాత్మక కథనాలు అందించడం మీడియా యొక్క ముఖ్య లక్షణం. అలా అందించినప్పుడే అది ప్రజాస్వామ్యానికి జీవనాడి అని మనకు నెల్సన్ మండేలా గారు చెప్పారు. అందులో భాగంగానే సాక్షి పత్రిక ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి నకిలీ మద్యం పైన వివిధ కథనాలను ప్రసారం చేసింది. దానికి ఏపీ ప్రభుత్వం కక్షగట్టి తనకు వేధింపు చర్యలు సాక్షి ఎడిటర్పై వేధింపు చర్యలకు పాల్పడుతున్నది. రాజ్యాంగంలో కల్పించినటువంటి పత్రికా స్వేచ్ఛను అనుగుణంగానే మనం వార్తా కథనాలు అందించినప్పుడు దానిలో ఏమైనా లోపాలు ఉంటే ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. అంతేగాని అసంబద్ధంగా కేసులు నమోదు చేస్తూ ఇబ్బందులకు గురి చేయడం అనేది రాజ్యాంగం యొక్క హక్కును కాదరాయడంతో సమానం. మనకు గతంలో ఈ ఒక వార్త రాసినట్లయితే ఆ వార్తకు సంబంధించిన సోర్స్ కానీ దాని యొక్క ఎక్కడ నుండి వచ్చారు, ఏ సమాచారం అనేది చెప్పాలన్నా వద్దన్న దాని మీద సుప్రీంకోర్టులో గతంలో కూడా అర్నబ్ గోస్వామి కానీ న్యూస్ క్లిక్ కానీ వివిధ కేసుల్లో కూడా సుప్రీంకోర్టు ఆక్షేపించింది. మీడియాకు రాజ్యాంగం కల్పించిన హక్కు ద్వారా తను ఎటువంటి సమస్యలైనా లేవనెత్తి ప్రభుత్వాన్ని వివాదించవచ్చు. దాని మీద అక్రమంగా కేసులు పెట్టరాదని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ ఏపీ ప్రభుత్వము నియంతృత్వ పాలన కొనసాగిస్తూ హిట్లర్ ముస్సోలిని లెక్క పరిపాలిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఏమంటారు కూని చేసే విధంగా కేసులు పెడుతూ సాక్షిని బెదిరింపు చేస్తుంది. ఇది ఈ రోజు ఈ యొక్క సాక్షి పత్రిక సమస్య కాదు. ఇలా చూసుకుంటూ పోతే ఇది రేపొద్దుగాల అన్ని సంస్థలకు పాకే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రజా సంఘాలు, ప్రభుత్వ జర్నలిస్టులు అందరూ మేల్కొని ఈ యొక్క నియంతృత్వ పోకడలకు ఏపీ ప్రభుత్వం యొక్క తీరుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అందులో భాగంగానే మేము పెద్దపల్లి ప్రెస్ క్లబ్ తరఫున ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టాము. భవిష్యత్తులో కూడా ఏపీ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఇటువంటి చర్యలకు పాల్పడదని మేము. మీడియా పత్రికలు అంటే ఇటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు వారధిగా ఇలా ప్రభుత్వ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశాలు ఎప్పటికప్పుడు మీడియా ద్వారా ప్రజలకు అందిస్తూ, అదేవిధంగా మారుమూల ప్రాంతాల్లో జరిగినటువంటి విషయాల్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందిస్తున్నటువంటి మీడియా పైన ఇవాళ చాలామంది అంటే దేశంలో చూస్తున్నప్పటికీ మీడియా పైన దాడులు జరుగుతున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి భారతదేశంలో జరుగుతూ ఉన్నది. గతంలో చూసాం మన తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతూ ఉన్నది. అంటే మీడియాకు ఒక స్వేచ్ఛ ఉంది. మద్యానికి సంబంధించినటువంటి అంశాలపైన ఒక కథనం రాస్తే మీరు ఎందుకు రాశారని చెప్పేసి రోజు వాళ్ళ ఆఫీస్ మీద పోయి దాడులు చేస్తూ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తే ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. అంటే స్వేచ్ఛ ఉంది, వాళ్ళ పత్రికలకు రాసే స్వేచ్ఛ భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు కూడా ఉంది. ఆ హక్కులను మేము కాలరాస్తామనేటువంటి పద్ధతుల్లో ఇవాళ వాళ్ళు మీడియాలో కథనాలు ప్రచురిస్తూ అంటారు. మీరు ఏదైనా ప్రభుత్వంలో అవినీతి జరిగినప్పుడు, ప్రభుత్వంలో చేసే ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించినప్పుడు ఖచ్చితంగా మీడియా పాత్ర ఉంటుంది. ఆ మీడియాలో ప్రచురిస్తారు, పత్రికల్లో ప్రచురిస్తారు, మీడియాలో లేస్తారు. మరి దానికి మీరు మా ప్రభుత్వం ఉంది కాబట్టి మా మీద మీరు ఇట్లా వేస్తారు అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ విలేకరుల పైన, ఎడిటర్ల పైన, ఆఫీసుల మీద దాడి చేయడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. భవిష్యత్తులో ఇలాంటివి జరిగితే